నమస్తే. ఎలక్షన్స్ సంబంధించి రిజల్ట్ రావడంలో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో కూడా గెలవడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా బీజేపీ అక్కడ గెలవలేదు, కాషాయ జెండా కూడా ఎగరలేదని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో కూడా అక్కడ బీజేపీ రావడం జరిగింది. ఇదే అంశంపైన కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఇదే అంశంపై కూడా మనతో మాట్లాడడానికి చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. అన్న, ఇంతవరకు ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగరలేదు. ఫస్ట్ టైం కాషాయ జెండా ఎగిరింది. ఎగిరిన తర్వాత కూడా అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆఖరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్తున్నారు. ఏం చెప్తారు అన్న దీనికి సంబంధించి? ప్రతిపక్షాలు అంటే ఎవరు? ఇండియా కూటమే కదా. ఇండియా కూటమే దొంగల కూటమి. మరి ఓట్ చోరీ తెలంగాణలో కాలేదా? మరి మేము బీజేపీ గెలవంగానే ఓట్ చేరని రాహుల్ గాంధీ దొరుకుతాడు. మరి కర్ణాటకలో ఎందుకు కాలే? మరి ఇప్పుడు కేరళలో కూడా ఓట్ చోరీ అయిందా? మరి ఈ అన్ని పనికిమాలిన ఆరోపణలు చేసి ఆల్రెడీ నీకు జీరో ఇమేజ్ మైనస్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా మాకు కామెడీ లెక్కనే అనిపిస్తుంది. సో ఆయన ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎవరు కూడా ఆయన మాటలు పెద్ద కామెడియన్ కింద స్టేట్లో కేపాల్ ఎట్లనో నేషనల్ రాహుల్ గాంధీ అన్న. ఇప్పుడు 90 లక్షల ఓట్లు దాకా కూడా తీసేయడం వల్ల బీజేపీ పార్టీ గెలిచింది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి అనుకూలంగా లేని ఓట్లన్నీ కూడా తీసేసారు. అందుకే బీజేపీ పార్టీ గెలిచిందని చెప్తున్నారు. ఇప్పుడు అనుకూలం కాదనేది ఎవరికి తెలియదు. ఇవాళ దొంగ ఓట్లు విపరీతంగా ఉన్నాయి. రోహింగ్యాలో ఓట్లు విపరీతంగా ఉన్నాయి. వలసదారులు ఓట్లు ఉన్నాయి. వేరే దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఓట్లు ఉన్నాయి. వాళ్ళకు అసలు ఓటు హక్కు ఎట్లా ఇస్తారండి? ఇవ్వద్దు కదా. ఇది భారతదేశ పౌరులకే ఓటు హక్కు. భారతదేశ పౌరుడే వినియోగించుకోవాలి. మీరు మీ సొంత లాభాల గురించి ఇక్కడ హైదరాబాద్లో కూడా దునియా రోహింగ్యాలకి మీరు ఓటర్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. దానివల్ల ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. అది దేశ భద్రతకే ప్రమాదం. అట్లాంటి వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఈ ఓట్లు అనేది కూడా ఈసీ ఆధ్వర్యంలో తీసేయడం. బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి హిందువుల ఓట్లన్నీ ఉంచారు, ముస్లిమ్స్ ఓట్లన్నీ, మైనారిటీ ఓట్లన్నీ కూడా తీసేశారని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు వలసదారులు బంగ్లాదేశ్లో ఎవరు ఉంటారు? ముస్లిమ్సే ఉంటారు కదా. వాళ్ళ బంగ్లాదేశ్లో ఇండియాలో ఏం పని? ఇలా తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో రోహింగ్యాలకి ఏం పని అండి? ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎయిర్ పారేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి ఇక్కడ ఏం పని? వాళ్ళకి భారతదేశంపై ప్రేమ ఉంటుందా? ఉండదు కదా. రేపు బాంబు పెట్టవచ్చు, మహిళలపై అగత్యాలు చేయొచ్చు, లవ్ జిహాద్ చేయొచ్చు, ఎన్నో రకాల జిహాదీలకు పాల్పడవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఇండియాలో ఏం పని? సో డెఫినెట్గా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇండియాలోనే ఉండొద్దు అంటే ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎంఐఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లోనే ఇండియా కూటమి కానీ, వీళ్ళందరినీ డెఫినెట్గా ఏర్పారేయాల్సిన అవసరం ఉన్నది. అంటే అస్సాంలో కూడా 40 లక్షల ఓట్లు కూడా తీసేయడం వల్ల కూడా అస్సాంలో కూడా గెలిచిందని చెప్తున్నారు. ఇంతకుముందు ఎవరు ఉండే? ఇప్పుడు కేరళలో కూడా తీసేస్తారు. మరి వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ లోనే ఉంటది. డెఫినెట్ గా ప్రాసెస్ ఉంటది. మరి మాకేమైనా కుట్ర ఉంటే మరి కేరళలో కూడా ముందే వచ్చి తీస్తాం కదా. అది ఏమీ లేదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము, దేశ పౌరులకు సంబంధించిన విషయం కాబట్టి అక్రమ ఓట్లు అనేది ఉండొద్దు దేశంలో, అక్రమ వలసదారుడు అనేది ఉండొద్దు దేశంలో. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. అలాగే కాంగ్రెస్ నాయకులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ లెగ్, డైమండ్ లెగ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేరళలో పోయి ప్రచారం చేసింది కాబట్టి కేరళ గెలిచింది అని చెప్పి కూడా అంటున్నారు. దీనికి ఏం చెప్తున్నారు? కరెక్టే. ఆయన కేరళలో ప్రచారం చేసినందుకు గోల్డెన్ లెగ్. మరి ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంది? నీ ప్రచారం కేరళకు గోల్డెన్ లెగ్ అయితే నీ లెగ్ మరి తెలంగాణకి ఐరన్ లెగ్ అయిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితులే లేదు. నువ్వు ఆడపోయి ఏం చేసి ఫస్ట్ ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఇవి లేకుండా నాది గోల్డ్ లెగ్, అది ప్రజలు చెప్పాలి. గోల్డ్ లెగ్, ఐరన్ లెగ్ అనేది. గోల్డెన్ లెగ్ ఎవరికి? వాళ్ళ ఇంటోళ్ళకి. గోల్డెన్ లెగ్ ఎవరికి? భూమాఫియా వాళ్ళకి. గోల్డెన్ లెగ్ ఎవరికి? కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకున్న నాయకులకి. కానీ ప్రజలకి ఐరన్ లెగ్. ఓకే. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎట్లుండబోతుంది అన్న పరిపాలన? ఫస్ట్ టైం అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా గెలవడం జరిగింది. ఎట్లుండబోతుంది పరిపాలన? అక్కడ ఇంతవరకు జరిగిన అన్యాయాలన్నిటిపై ఉక్కుపాదం మోపే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మోడీ ఏమైనా గట్టిగా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా? డెఫినెట్గా అఘాయిత్యాలకు పాల్పడితే తోలు తీసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా అఘాయిత్యాలకు బీజేపీ రాష్ట్రాల్లో ఉండదు. ఎక్కడ కూడా కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ గూండాగిరి, ముఖ్యంగా మహిళల భద్రతపై చాలా సమీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. మహిళా భద్రత చాలా ఇంపార్టెంట్. మహిళలకి రక్షణగా బీజేపీ పార్టీ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హిందువులకి వాళ్ళు న్యాయం చేస్తారు, మైనారిటీస్ వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పాలిత ఉన్న ప్లేసెస్ లో ఎవరికి న్యాయం జరిగింది? నిన్న కూడా మా దగ్గరకు వచ్చి ఒక 200 మంది ముస్లిమ్స్ బీజేపీ పార్టీలో
పటంచెరు పరిసర ప్రాంతాల నుంచి మా స్టేట్ ఆఫీస్కి వచ్చి మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీజేపీలో ముస్లిమ్స్ జాయిన్ అవడం జరిగింది. ఇలా త్రిబుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత వీళ్ళు చెప్పేది మతతత్వ పార్టీ అంటారు, వాళ్ళు మతతత్వ పార్టీ. ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముస్లిం లేకపోతే కాంగ్రెస్ లేదని చెప్పిన చరిత్ర, హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ త్రిబుల్ తలాక్ చట్టం తెచ్చి మహిళలకి, ముస్లిం సోదరి వాళ్ళకి భరోసా ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారిదని చెప్తారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారన్న? ఏం చెప్పేది ఉంది, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే గానీ ఇక్కడ రాష్ట్రం బాగుపడదు. ఇలా అన్ని నెక్స్ట్ కన్ఫర్మ్ తెలంగాణ, కర్ణాటకనే టార్గెట్. రాష్ట్రం అభివృద్ధి దిశలో పోవాలంటే మాత్రము సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో కూడా బీజేపీ ఉండాలి. స్కీములు కావాలంటే బీజేపీ ఉండాలి, స్కాములు కావాలంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీని కోరుకోవాలి.